ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం, శుభ బుధవారం. ఆ విఘ్నరాజు యొక్క ఆశీస్సులు అందరికీ నిండుగా దండిగా ఉండాలని, అందరూ తలచిన పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ విఘ్నరాజుని ప్రార్థిస్తూ ఇవాల్టి రోజున మంచి విషయాన్ని చెప్పుకుందాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా అంటూ ఆ విఘ్నరాజుని తలుచుకుంటూ మన ఈ శుభోదయాన్ని, ఈ రోజుని ప్రారంభిద్దాం. మరి అలాగే రోజులాగానే ఓ చక్కటి మంచి విషయాన్ని కూడా చెప్పుకుందాము. ఇక విషయంలోకి వచ్చేస్తే, ఆత్మానందం కోసం ఏం చెయ్యాలి అని అన్వేషిస్తూ, ఆత్మానందం కావాలంటే నిజంగా ఎప్పుడు పుచ్చుకోవడమే కాదు, ఏదైనా ఎవరి నుంచైనా ప్రకృతి నుంచైనా సరే మనం కూడా ఇచ్చి చూడాలి. అప్పుడే ఆత్మానందం కలుగుతుంది అనే విషయం గురించి ఇవాళ మంచి విషయాన్ని సవిస్తరంగా తెలుసుకుందాం. ఇంకా విషయంలోకి వచ్చేద్దాం. అడిగి పొందేవి వరాలు, అడగకుండా లభించేవి అడిగి పొందేవి వరాలు, అడగకుండా లభించేది కరుణ. అడగడానికి అంతు లేదు, అడగడం తెలియక పొందినవన్నీ బాధామయ అనుభవాలే. బంగారు లేడిని అడిగిన సీతకు లభించింది రామవియోగం. అధర్మ కామంతో రాముణ్ణి కోరుకున్న శూర్పణఖ పోగొట్టుకున్నది 2 ప్రధాన అవయవాలు, ముక్కు, చెవులు, రూపం మాసిపోయింది. అహంకారంతో అన్నాన్ని కోరుకున్న దుర్వాసుడు దుర్భరమైన అజీర్తితో ఆయాసపడ్డాడు. భగవంతుని కుమారుడిగా ఆశించిన దేవకికి లాలన భాగ్యం దూరమై ఆ అదృష్టం యశోదకి దక్కింది. నడత మంచిదైతే దైవాన్ని వెంటే నడుస్తాడు. దైవం మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నాడు. ఆ సమాజానికి మేలు చేస్తే దైవానికి ప్రణామం చేసినట్టే. కానీ ఇది అర్థం చేసుకోకుండా మనం పరమాత్ముడి నుంచి వరాలను ఆశిస్తాం. అడగడం అందరూ చేస్తారు. ఇవ్వడంలోనే జీవన పరమావధి, పరమార్థం ఇమిడి ఉంది. భగవానుడి కరుణ ప్రసరించాలంటే ఇవ్వడం జీవితంలో భాగం కావాలి. దైవ కార్యంలో 2 రెక్కలు కోల్పోయిన జటాయువుకి రామచంద్రుడు అగ్ని సంస్కారం చేసి కరుణను కురిపించాడు. రామ సేవలో తనువును మనసును సవినయంగా సంపూర్ణంగా సమర్పించుకున్న హనుమకు రామకరుణ శాశ్వతత్వాన్ని ప్రసాదించింది. వికారంగా ఉన్న కుబ్జను అందాల రాశిగా మార్చేసింది. ఈ కుబ్జ కథ కూడా మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణ కరుణ ఒక అన్నం మెతుకును అక్షయాన్నం చేసి ద్రౌపది కష్టాన్ని రూపుమాపింది వాసుదేవుడి కరుణతో. అడిగి పొందే వరం కన్నా అడగకుండా వచ్చే కరుణ ఎంతటి గొప్పదో చెప్పటానికే ఈ ఉదాహరణలు. అడగంది అమ్మైనా పెట్టదంటారు కదా. సరే, బాగానే ఉంది. మరి అడగకుండా దేవుడు ఎలా కరుణిస్తాడు అంటారా? పరమాత్ముడు కరుణ కురిపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడండి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఆయన వెంట మనం నడవగలిగితే చాలు. కరుణ ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే భగవానుడి కరుణ మనలోనే ఉంటుంది. మనం సాటి వారిపై చూపే కరుణే భగవానుడి నుంచి తిరిగి మనపై ప్రసరిస్తుంటుంది. సమర్పణ, శరణాగతి, వినయంతో మనం చేసే సేవలే కరుణకు నాంది పలుకుతాయి. సేవా మార్గంలో ప్రయాణించే వారికే దైవ కరుణ మహారక్షగా నిలుస్తుంది. గురువులు చూపిన బాటలో ఎప్పుడో దేవుడు కరుణ కురిపిస్తాడని సేవా పదంలో నడవడం ఎవరికి మాత్రం సాధ్యం? ఎప్పుడూ ఏదో కోరుకునే మనిషికి ఇవ్వడం ఎలా అలవాటవుతుంది? ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం. అయితే అడగడం మాత్రం ఎవరు నేర్పారు మనకి? ఎవరిని ఏది అడగాలో,
ఎక్కడ ఏది అడగాలో అడగడం లేదు, అట్లాగే ఇవ్వడము అలాంటిదే. ఈ గుణం అంత తొందరగా అబ్బదనుకోండి. ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం అనే బుద్ధి కలగడం మహద్భాగ్యం. సద్గురువుల బోధనలు వింటూ వారు చూపిన మార్గంలో నడవగలిగితే మనసులో మార్పు మొదలవుతుంది. ఎవరి ధర్మం వాళ్ళు సేవ చేయడం వల్ల ఏం కలుగుతుంది? సేవా మార్గం నిజానికి శ్రేయో మార్గం. వ్యక్తిగత స్థాయి నుంచి సమాజ స్థాయికి తీసుకుపోయే వారధి ఇది. మనిషి చేయగలిగిన అత్యున్నత కర్మ సేవే. వ్యక్తి స్థాయిలో సేవ అహంకారాన్ని నిర్మూలించే దివ్యాస్త్రం. సేవా పదంలో మమకారం తెలుస్తుంది, అపరిమిత ఆదరణ లభిస్తుంది, అనంతమైన ప్రేమ దొరుకుతుంది. అంతిమంగా భగవంతుడి కరుణ ప్రసరిస్తుంది. మానవ సేవయే మాధవ సేవ అన్న సత్యాన్ని గ్రహిస్తే ఇదేమంత కష్టమైన పని కాదు. అందరికీ సేవ చేసే అవకాశం ఉంటుందంటారా? నలుగురికి అన్నం పెట్టడం, 10 మందికి దుప్పట్లు పంచడం, 2 చదివించడం, ఇదే సేవ. ఈ అవకాశం చాలామందికి ఉండదు. ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తే సమాజానికి మేలు చేసినట్టే. అడగడం దీనత్వం. ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలంటే ముందుగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని ఎవరికి వారు అనుభవంలోకి తెచ్చుకోవాలి. అడగడం, పొందడం నెమ్మదించాలి. అవి దీనత్వానికి గుర్తులు. దయా, సానుభూతి, జాలి వంటి మానవతా లక్షణాలను నిరంతరం పెంపొందించుకోవాలి. ధర్మాచరణ వైపు మనసును మళ్లించాలి. సమాజ అవసరాలను గమనిస్తూ విలువలు పాటిస్తూ సమాజ పురోగతిలో క్రియాశీలకంగా ఉండాలి. పరులను బాధించే ఆలోచనలు విడిచిపెట్టాలి. సదా సేవాభావంతో మెలగాలి. అప్పుడు గమనం శాంతియుతంగా సాగుతుంది, గమ్యం ఉన్నతంగా మారుతుంది. ప్రేమ ఇవ్వండి, ప్రేమ పొందండి, ఇవ్వడానికి ప్రయత్నించండి. గమ్యం ఉన్నతంగా మారుతుంది. దైవంతో కలిసి నడుస్తున్నామన్న అనుభూతి మిగులుతుంది. మీలో ఏమున్నా లేకపోయినా మనసు నిండా మంచితనం, ప్రేమ ఉంటే చాలు. ప్రేమని ఇవ్వండి, మంచితనాన్ని పంచండి, ఇవ్వడం నేర్చుకోండి. అదే జీవిత గమ్యం. పరమాత్ముడు హర్షిస్తాడు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మీ హిమబాల.